షేక్పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి మనందరి ప్రియతమ నాయకుడు దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారి సంతాప సభకు విచ్చేసినటువంటి షేక్పేట డివిజన్ కార్యకర్తలకు, నాయకులకు, వారి అభిమానులకు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు, వివిధ డివిజన్ల నుండి, జూబ్లీహిల్స్ డివిజన్ నుండి వచ్చినటువంటి నాయకులకు, ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదం. మాగంటి గోపీనాథ్ మన ఇంటి గోపీనాథ్. మాగంటి అంటే మన ఇంటి అన్న. ఆత్మీయతకు మారుపేరుగా, మానవత్వానికి మారుపేరుగా, మంచితనానికి మారుపేరుగా పేరెన్నిక కలిగినటువంటి ఒక నాయకుడిగా గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు 30-40 సంవత్సరాల పాటు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరికీ కూడా సుపరిచితుడైనటువంటి ఒక బలమైనటువంటి ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. ఎన్టీ రామారావు గారితో వారి రాజకీయ ప్రస్థానం మొదలై ఎన్టీఆర్ నుండి మళ్ళా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా, హైదరాబాద్ అభివృద్ధి చెందాలన్నా, జూబ్లీహిల్స్ నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందాలంటే అది కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలా, కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేయాలా అనేటువంటి ఒక సంకల్పంతో, చిత్తశుద్ధితోటి వారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిండ్రు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో అడుగుపెట్టినరో అప్పటి నుండి కూడా ఒక శ్రీరాముడికి హనుమంతుడు ఏ రకంగానైతే ఒక లాయల్టీ తోటి, ఒక చిత్తశుద్ధితోటి ఏ రకంగానైతే హనుమంతుడు రామచంద్రుడికి ఎట్లయితే పనిచేసిండో, మాగంటన్న కూడా అనేక ప్రోద్బలాలు, అనేక రకాలైనటువంటి ఒక రాజకీయ పరమైన ఒత్తిళ్లు, ఆర్థిక పరమైన ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా కేసీఆర్ బాట విడవలే, కేటీఆర్ బాట విడవలే. వాళ్ళిద్దరిని నాకు రామలక్ష్మణులు అని చెప్పని హనుమంతుడు ఏ రకంగానైతే ప్రస్థానం కొనసాగించిండో, మాగంటన్న కూడా కేసీఆర్, కేటీఆర్ వెంట పనిచేస్తూ ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో అభివృద్ధి చేసిండ్రు. నేను మీ డివిజన్లే ఉంటా, ఆ పక్కనే ఉంటా. నేను కూడా దాదాపు ఒక 25 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటా. నేను కొత్తగా వచ్చినప్పుడు ఇది ఓ పల్లెటూరు లెక్క కనబడతా ఉండే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మాగంటి గోపన్న నాయకత్వంలో కేసీఆర్ గారి యొక్క, కేటీఆర్ గారి యొక్క ఆలోచనల మేరకు షేక్పేట్ జూబ్లీహిల్స్ రెండు సమానం అయిపోయినాయి. ఇవాళ షేక్పేట్ జూబ్లీహిల్స్ లో భాగం అయిపోయి ఇవాళ పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వాళ్ళంతా కూడా షేక్పేట్ జూబ్లీహిల్స్ అని పెట్టుకుంటున్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్, షేక్పేట్ రెండు కలిసిపోయినాయి. షేక్పేట్ కూడా జూబ్లీహిల్స్ లెక్కనే అభివృద్ధి చెందింది. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, ఇక్కడ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడా ఇక్కడ స్థలం 2 లక్షల రూపాయల గజం అయింది. ఇక్కడ స్థలం ఇలా ఇల్లు కనుక్కోవాలంటే కష్టమయ్యేటువంటి రీతిలో ఒక అద్భుతమైన రీతిలో అభివృద్ధి చేసిండ్రు. ఏ సందుకు పోయినా జూబ్లీహిల్స్ లో ఎట్లయితే రోడ్లు ఉన్నాయో ఇక్కడ అట్లా రోడ్లు చేసిండ్రు. షేక్పేట్ డివిజన్ లో ఏ సందుకు పోయినా డ్రైనేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, మంచినీటి వ్యవస్థ కావచ్చు, అన్నిటికీ నడుం కట్టుకుని మాగంటన్న షేక్పేట్ డివిజన్ ను అద్భుతంగా అభివృద్ధి చేసిండు. కృతజ్ఞతగా ఆయన పట్ల ప్రేమతో ఇన్ని వేల మంది వాళ్ళ, నాకు కొంచెం భయం, ప్రదీప్ అక్కడ పోయినట్టుండు. ప్రదీప్ అన్న నేను పెడతా ఫస్ట్ మీటింగ్ అంటే, బాగా పెడతావా, మరి తక్కువ డివిజన్లు ఉన్నాయి, మరి తక్కువ టైం ఉన్నది, బాగా చేస్తావా అంటే, చూడండి అన్న, మాగంటన్న అంటే ఇక్కడ ఇంటింటికి ప్రేమ గల్లోలు ఉన్నారు. తర్వాత షేక్పేట్ అంతా బీఆర్ఎస్ పార్టీ అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. నేను అద్భుతంగా చేస్తా అంటే నిజంగా కూడా మాగంటన్న మీద నిజమైనటువంటి ఒక ప్రేమ ఇవాళ ప్రదీప్ చూపెట్టిండు, బీఆర్ఎస్ పార్టీ షేక్పేట్ డివిజన్ కార్యకర్తలు చూపెట్టిండ్రు. ఒక పండుగ వాతావరణంలో సాధించిన విజయాన్ని ఇవాళ సంబురం లెక్క ఇవాళ ఆయనకు సంతాపం తెలియజేసేటువంటి ఒక పండుగ చేసిన మా ప్రదీప్ కు, ఆయన సైన్యం, మంచి సైన్యం ఉంది, క్రమశిక్షణ కలిగినటువంటి ఒక సైన్యాన్ని మాగంటన తయారు చేసిండు. వారికి హృదయపూర్వకంగా నేను బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాగంటి గోపీనాథ్ గారు అంటే కేసీఆర్ ఎట్లా, మాగంటి గోపీనాథ్ గారు అట్లా. ఏ పండుగ చేసినా, ఏ మీటింగ్ పెట్టినా కేసీఆర్ గారు చాలా పెద్దగా ఆలోచిస్తారు, చిన్నగా ఆలోచించారు. నేను ఆత్మీయ సమ్మేళనాలని చెప్పని మీటింగ్లు అయినప్పుడు ఆ మీటింగ్లకు పోతే
అదో పండుగ చేసినట్టు. బతుకమ్మ పండుగ వేల మంది, రంజాన్ సెలబ్రేషన్ చేస్తే వేల మంది, క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తే వేల మంది, ఎక్కడ చూసినా వేలాది మందిని మొబిలైజ్ చేసి ఒక పండుగ వాతావరణంలో ఒక సంబరాలు జరిపినటువంటి ఒక ఘనమైన చరిత్ర. పెన్షన్లు ఇచ్చినా, షాదీ ముబారక్ ఇచ్చినా, లేకపోతే రకరకాల కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, అన్నా అంటే నేనున్నా అని చెప్పని మాగంటి అన్న మనందరి తలలో నాలుక వెళ్ళ ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది మనందరికీ కూడా అభివృద్ధి అందేందుకు, మన డివిజన్ అభివృద్ధి ఎందుకు, జూబ్లీహిల్స్ అభివృద్ధి ఎందుకు పాటుపడ్డటువంటి ఒక ఆయన ఇవాళ హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటించిన మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే మిత్రులారా, జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు. అట్లాగే దేవుడికి అంత మంచోడు కాబట్టి నువ్వు కిందుంటే ఎట్లనా నా దగ్గర ఉండాలని చెప్పని దేవుడు పైకి తీసుకుపోయిండేమో, ఆయన తీసుకుపోయిండు. ఇవాళ మాగంటన్నకు మనం నిజమైనటువంటి ఒక నివాళి అర్పించాలంటే, మాగంటన్నకు నిజంగా ఆ ఆత్మ పైన ఉన్నటువంటి ఒక మాగంటన్న ఆత్మ సంతోషపడాలంటే జూబ్లీ హిల్స్ లో మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీ జెండా మాగంటన్న స్మృతిలో తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ జెండాను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ఆయన చావుకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులైనటువంటి వాళ్ళు అనేక మంది వాళ్ళ పక్క పార్టీల్లో ఉండి రకరకాల ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళు ఇవాళ ఎదురు చూస్తా ఉన్నారు, గోడ మీద పిల్లులు లెక్క ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సరి అయిన గుణపాఠం చెప్పే విధంగా మనం అందరము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలము, నాయకులము, కేసీఆర్ యొక్క లబ్ధిదారులము, అభిమానులము అందరము కూడా తస్మాత్ జాగ్రత్తగా ఒక 2-3 నెలలు పటిష్టంగా మనం ఉందాం. ఏ లక్ష్యం కోసం, ఏ ధ్యేయం కోసం కేసీఆర్ సైనికుడిగా మాగంటి గోపీనాథ్ గారు పనిచేసినరో దాన్ని గౌరవిస్తూ ఆయన స్మృతిలో తప్పనిసరిగా మనం బలంగా పనిచేస్తూ బీఆర్ఎస్ పార్టీని వచ్చేటువంటి ఒక ఎన్నికలు 2 నెలలకా 3 నెలలకా 4 నెలలకా తప్పనిసరిగా ఎన్నికలు వస్తాయి. వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం బలమైనటువంటి ఒక విజయాన్ని ఎగరేసేటువంటి ఒక రీతిలో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పని, ముఖ్యంగా వారి సతీమణి మాగంటి గోపన్న సతీమణి, వారి కుమార్తె ఇద్దరు వచ్చినారు. వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది. వారి కుటుంబ సభ్యులుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు మా విష్ణు గారు చెప్పినారు, నేను మీకు అండగా ఉంటానని చెప్పని. విష్ణు గారితో పాటు అందరం కూడా వారి కుటుంబానికి అండగా ఉందాం. మాగంటన్న మన ఇంట్లో వెలుగులు ఉండాలని, మన ఇంట్లో ఉన్న ప్రజలు సంతోషంగా ఉండాలని బాగా కష్టపడ్డాడు. కాబట్టి మీ వారు పడ్డ కష్టం, ఆయన చేసిన సేవను బీఆర్ఎస్ పార్టీ మర్చిపోదు, జూబ్లీహిల్స్ డివిజన్ మర్చిపోదు. మీకు అండగా పార్టీ ఉంటుంది, జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీకు అండగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ప్రదీప్ గారికి హృదయపూర్వకంగా మరొకసారి వెల్ డన్ ప్రదీప్, మంచిగా ఆర్గనైజ్ చేసినావు. అందరూ కూడా వచ్చినటువంటి ఒక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా మంచిగా, ఆయన ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా మంచి భోజనం చేసిపోవాలని చెప్పని ప్రదీప్ కూడా ఇవాళ మంచి భోజనం అరేంజ్ చేసిండ్రు. వారి స్మృతిలో అందరూ కూడా భోజనం చేసి మీ ఇంట్లోకి వెళ్ళాలని చెప్పని. భయపడ్డం వర్షం పడుతుందేమని, వానదేవుడు కూడా కరుణించిండు. మాగంటన్న పేరు మీద సంతాప సభ తెలుసుకుంటే నేను డిస్టర్బ్ చేయనని చెప్పని వర్షం కూడా పడతలేదు. ఆయనకు కూడా ధన్యవాదం, ప్రదీప్ కు ధన్యవాదం, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.